హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి బేల్పూరి అండి. వీడియోలో వెళ్లే ముందు అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి. మరి అవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా పేలాలు అయితే తీసుకున్నానండి. ఇక్కడ సన్న మిక్చరు, బూందీ, పల్లీలు, పుట్నాలు, కారం, ఉప్పు, ఒక టమాటా తీసుకున్నానండి. సన్న కట్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఇష్టపడరు ఎక్కువ కాబట్టి నేనైతే ఇక్కడ ఒకటే తీసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ సన్నగా తరిగి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు మీకు ఇష్టం బట్టి వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఎక్కువగానే తీసుకున్నాను. ఒక 4-5 ఉల్లిగడ్డలు అయితే, ఒక నిమ్మకాయ. ఈ పేస్ట్ అయితే కొద్దిగంత కొత్తిమీర, కొద్దిగంత పుదీనా, జీలకర్ర గిట్టంగా ఇందులోనే వేసి మిక్సీ పట్టించేసుకున్నానండి నేనైతే. ఎందుకంటే కొత్తిమీర పుదీనా వేయడం వల్ల మా పిల్లలకి తినట్లేరు. అందుకే నేనైతే ఇలా పేస్ట్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే సన్నగా కట్ చేసుకున్నా వేసుకోవచ్చు. మరి రండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. సరే, ఇక్కడ ఆయిల్ చెప్పడం అయితే మర్చిపోయాను. కొద్దిగంత ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టేసుకున్న టమాటాలు వేసుకుందామండి. కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాము. కొన్ని పక్కకు పెట్టేసుకున్నానండి. ఇక్కడ పేస్ట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి పల్లీలు, పుట్నాలు వేసుకుందామండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, స్కిప్ చేయొచ్చు. నాకైతే ఇష్టం కాబట్టి నేనైతే వేసుకున్నాను. ఇక్కడ కొన్ని మిక్చరు, కొన్ని బూందీ అయితే వేసుకుందామండి. కొన్ని ఉంచేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి తినేదాన్ని బట్టి కారం పొడి అయితే వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ అయితే కారం పొడి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాము. సైడ్ని కట్టమండి. ఇప్పుడు కలిపేసుకున్న మిశ్రమం అంతా ఈ పేలాలకు వేసుకుందామండి. మురుమురల గిట్టంగా అంటారు, పేలాల గిట్టంగా అంటారు. ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. పేలాలు అయితే కర్ర కర్ర అని సౌండ్ అయితే వస్తున్నాయండి. వర్షాకాలంలో అయితే ఇలా అయితే సౌండ్ రావండి. ఈ ఎండాకాలంలో అయితే చాలా బాగా సౌండ్ అయితే వస్తుంటది. పేలాలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి. అయినా క్రిస్పీగా ఉంటేనే టేస్టీగా చాలా బాగుంటది. చూడండి, ఇలా కలిపేసుకున్నాక లాస్ట్ లోకి ఇందులోకి నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మకాయ అయితే లాస్ట్ పిండేసుకోవాలండి. నిమ్మకాయ వేయడం వల్ల పేలాలు అయితే మెత్తగా పడిపోతాయి. అందుకే లాస్ట్ లో కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక్కటి తీసుకున్నానండి. తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొకసారి ఇలా కలిపేసుకుందాము. చూడండి, ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ గిట్టంగా వేసేసుకుందాము. మిక్చర్, బూందీ రెండు ఇలా వేసేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా వేసుకొని తింటే. అంతేనండి,
చాలా క్రిస్పీగా బేల్పూరి అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. సాయంత్రం స్నాక్స్ అయితే ఇలా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం బయటకు వెళ్తే 20 రూపాయలు పెడితేమో ఇంతే పెడుతుంటారు. మనం ఇంట్లో చేసుకొని తింటే కడుపు తినొచ్చు ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.